అలా నాకు జన్మనిచ్చిన దేవతని, దేవుడు లాంటి నా తండ్రిని ఆ రాక్షసుడు పొట్టన పెట్టుకున్నాడు. అందుకే వాడి రక్తం తాగాలనుకుంటున్నాను. రిలాక్స్. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో తెలుసా నీకు? తెలీదా? నేను చెప్తాను విను. ఆయనే మా నాన్నగారు. ఆయన పేరు బిల్లా విష్ణు. ఆయన పేరు చెప్తేనే పెద్ద పెద్ద గజదొంగలు ఉనికిపోయేవారు. ఆయన దేశ విద్రోహులను ఎప్పటికప్పుడు ఏరి పారేస్తుండేవారు. ఈ బూటు మడం ఉండదియండి. ఎలాగైనా ఇన్స్పెక్టర్ విష్ణుని ఈ రాత్రి బంజారం మర్రి చెట్టు వద్దకు వచ్చేటట్టు చూడండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రవిరాజ్.
అలా మా నాన్నగారిని చంపేశాడు. ఆ బెంగతో వారం తిరక్క ముందే మా అమ్మ చనిపోయింది. ఆ విధంగా మా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకున్న అఘాతకుడు రంగా ఆ రవిరాజు రక్తంతో మన పెద్దలకు తర్పణం చేయాలి. ఆహా, వెరీ గుడ్. ఇంట్లో కూడా ఇంత మంచి కాఫీ తాగొచ్చని ఇప్పుడే తెలిసింది. ఇంట్లో కూడా కాదన్నయ్యా, ఇంట్లోనే. చూడమ్మా, ఏనాటి బంధం. నాకు తోడబుట్టిన చెల్లెలేని లోటు తీర్చావు. చూడు కమల, నీ గురించి ఎంత అడిగినా చెప్పనే లేదు. అన్న చెల్లెల మధ్య అరమరికలు, అంతరంగ రహస్యాలు ఉండకూడదు. నీ కథ ఏమిటో చెప్పమ్మా. అన్నయ్య చెప్పమ్మా, పర్వాలేదు. నాకు చేతన విధంగా సహాయపడి నీ కష్టాల నుండి నిన్ను ఆదుకోవడానికి ప్రయత్నిస్తాను. దేవుళ్ళలాంటి అన్నయ్యవు, నీకన్నా ఎక్కువగా నా క్షేమం కోరేవారు ఎవ్వరూ లేరు. తప్పకుండా చెప్తాను. అప్పట్లో నేను కాలేజీలో చదువుతున్నాను. నేనెక్కడికి వెళ్ళినా ఆయన నా వెంటపడి కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. గితరి తల్లిల మల రుబి బబ్బి పేరేదైతే కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. గితరి తల్లిల మల రుబి బాబి పేరేదైతే కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. అర్రె ఆ వాళ్ళు జడలో పూలలా అంటుకొని ఉండిపోనా, అమ్మక్క చల్ల వెంట వెంట ఉండిపోనా. ఈ గాలిలోని బయటతో ఊగి ఊగి ఆడుకోనా, చెమ్మక్క చల్ల దాగి దాగి ఆడుకోనా. కబురులు చెప్పుతూ కథలను విప్పుతూ కళ్ళ కళ్ళ నవ్వుకుంటూ పోద్దమ్మ. 1 2 3 4 5 6 నే తయారు. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. ఉలికి పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి. గితరి తల్లిల మల ఐ డోంట్ కేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. అరే నీ కళ్ళల్లోనే చూడగా ఆకలంత మాయమాయే. గుండెల్లో సాలే గోలుమాలు మొదలాయే సాలే. నీ మనసులో ఏ ఉన్నదో గొంతు దాటు రాదాయే. అప్పన్న స్వామి వింత ఏమో తెలియదాయే. ఎంత వేడుకున్నా ఏమి పాడుతున్నా పుల్లకబు పల్లకబు ఓ బొమ్మ. భామ భామ వినవమ్మ నీ భక్తుడి పేరు రంగా. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారే. కదిలిపోయే కావేరి, ఒదిగిపోయే వయ్యారి. ఉలికి
రాజీ పడక అలిగి చెడక తిరిగి చూడు నన్నొక్కసారి ఇదరి తలిల మలరుబి బాబి పేరేదైతే కదిలిపోయే కావేరి ఒదిగిపోయే వయ్యారి సాలె గోల్మాల. మీరు నా వెంటపడి నాలో లేని ఆశలు కల్పిస్తున్నారు. నాకు పెళ్లి చేసుకునే యోగం లేదు. ఏ నువ్వేమన్నా బాలవితంతువా? అది కాదండి, మా కులం గోత్రం తెలిస్తే. చూడండి, ఇంతకాలం జీవిత సత్యంలోంచి గ్రహించింది మానవులందరిది ఒకటే కులం అని. మీరు ఆదర్శవాదులు, మీ వరకు సరే. కానీ నేను వేసే గృహంలో పెరిగిన బలి పశువును. సంఘం దృష్టిలో మంగళసూత్రానికి తగిన దాన్ని కాను. ఏమండి, కన్నవారిని పోగొట్టుకుని కావలసిన వారంటూ ఎవరూ లేక జీవితంలో ఏకాకినైన నాకు ఓ తోడు ఏర్పడితే శాంతి లభిస్తుందని నా ఆశ. మీ కన్నీటి కథతో నా ఆరింత దక్కింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. కమల, నేను ఎడలా నీ వెంట ఉంటూ ఎల్లప్పుడూ నిన్ను కాపాడుకుంటూ ఉంటాను. నీకే భయం లేదు. వస్తాను. ఏమండి, ఆపద్బాంధవుడిలా మానం కాపాడిన దైవం మీరు. ఈ పాప కూపంలో నేనుండగలనని ఎలా అనుకుంటున్నారు? నేను మీతోనే వస్తాను. సరే, అయితే ఈ రోజు నుంచి నీకు ఈ నీచులతో ఏ సంబంధం ఉండకూడదు. మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. వాళ్ళు మన ఛాయలకు కూడా రారు. సరే, పద. అమ్మాయి కమలా, కమలా, అమ్మా కమలా. మీరా? ఏం చెప్పమంటావే తల్లి, నువ్వు ఇల్లు చెల్లిపోయావు, నా లక్ష్మే పోయింది. పోలీసు వాళ్ళు కూడా దొరికిపోయినా అమ్మా. పోలీసులు మామూలు కూడా పెరిగిపోయినాయమ్మా. వాళ్ళ దాడికి తట్టుకోలేకపోయాం. ఉన్న ఇద్దరు పిల్లలు కూడా పారిపోయారు. అప్పుల పాలైపోయాం. ఏదో 4 రోజులు తలదాచుకుందామని. అంతేగా? అంతేనమ్మా. ఇక మీరు వెళ్ళొచ్చు. అమ్మయ్యా, నువ్వు అలా అనకే తల్లి. మీ ఆయన గారికి నువ్వు రికమెండేషన్ చేయకపోయినా అబ్బాయి గారు రాగానే కాళ్ళు పట్టుకుంటానే అమ్మా. నమస్కారం బాబు గారు. కమలా, ఏమండి, మీరు అనుమతి ఇస్తే ఇక్కడే ఉంటారంటావు? నేను మీకు చేసిన ప్రమాణాన్ని మర్చిపోయేటంత మూర్ఖురాల్ని కాదండి. అయితే వెంటనే వెళ్ళమని చెప్పు. మళ్ళీ వాళ్ళ నీడ కూడా ఇంటి మీద పడకూడదని చెప్పు. బాబుగారు, బాబుగారండి, అంత మాట్లాడకండి బాబుగారు. మీ పాదాలు పెట్టుకుంటాను బాబుగారు. మా ఆశలు నిరాశ చేసి బాబుగారు. ఏమిటయ్యా ఇది? పదమే ఉంటే పోలీసు వాళ్ళని పిలుస్తారు. చూసావటే ఈ దారుణం. నన్నంటే పర్వాలేదు, నువ్వంటే ఎవరో? ఈ జిల్లా మొత్తం మీద పిల్లల వ్యాపారంలో పెద్ద పేరు పడ్డదానివి. పైగా ఈ కమల్ని పెంచి పెద్ద చేసిందాన్ని. నిన్ను కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఏమైనా సరే దీనంతా చూడాల్సిందే. నువ్వు ప్లాన్ వే, నేను పూర్తి చేస్తాను. సిస్టర్, సుందరమ్మ అనే ఆవిడకి యాక్సిడెంట్ అయిందట. ఎక్కడున్నారు? లోపలున్నారు, కూర్చోండి.
కమలా కమలా మీరు ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పారని మా అత్తయ్య వెళుతున్న లారీ క్రింద పడిందట. చావు బ్రతుకుల మీద ఉన్నదట. ఆసుపత్రికి వెళ్ళి చూసొస్తాను. ఇదంతా మీ కుటుంబం. కమల ఎక్కడ? ఈ సుందరమ్మకి యాక్సిడెంట్ జరిగిందని ఎవరు కబర్ చేశారు? మాకు మీ గొడవలతో ఏ సంబంధం లేదు బాబు. పోతే ఈ వృత్తిలో పెరిగిన వాళ్ళకి రంకు పొంకు సమపాళలో సాగిపోతాయి. మీరు కోపండి అంటే మాట చెప్తానండి. మా కమల మీకు లాభపడలేదు కానండి, తనకి తను బాగానే లాభపడుతుందండి. ఏ వయసులో ఉన్నప్పుడే చీరలో నగలు సొమ్ములు సంపాదించుకోవాలండి. బాబు గారు, నన్ను కొడితే మీకేమొస్తుందండి? ఇంటికి వెళ్ళి మీ ఆవిడ సూట్ కేసు తెచ్చాడండి. నిజమేదో మీకే తెలుస్తుంది బాబు. ఏదైనా ఆధారం దొరకకపోతే మీ అంతు తెలుస్తాను. సిస్టర్, సుందరం అనే వాడికి యాక్సిడెంట్ అయిందట. ఇక్కడే ఉందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరూ లేరండి. ఓహో. లేరా? ఏమండి, మీరు ఆమె కోసం వచ్చారా? అవునండి, చాలా సేపటి నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఎవరో ఆమె లోపల ఉన్నారని అబద్ధం చెప్పారు. ఓహో, మీరు ఆమెకు బంధువు అన్నమాట. ఆమె నాకు బాగా తెలిసిన వ్యక్తి. మీరేమనుకోకపోతే మిమ్మల్ని మీ ఇంటి వద్ద వదిలి వెళ్తాను. వస్తారా? అలాగే, చాలా థ్యాంక్స్ అండి. రండి. నీవు నా కోరికను అంగీకరించినందుకు నీకు ఈ చిన్న కానుకను పంపుతున్నాను. ఇట్లో నీ ప్రియుడు కర్పూరం సర్వరాయుడు. వస్తానండి. అదో ఎక్కడికి వెళ్ళావు? ఎవడు వాడు? ఏమండి, నా మాట వినండి. నేను మోసపోయానండి. వంకడం నీ జాతి లక్షణమే. జీవితంలో నేను కూడా నా బిడ్డ మీద పడడానికి వీల్లేదు. ఆ బిడ్డ నాకు ఇచ్చేసి. ఈ రోజు నుంచి నా మాట వినండి. అత్తయ్య, ఏమైంది? ఆ దుర్మార్గుడు నిన్ను వదిలిపెట్టి పిల్లని తీసుకుని పారిపోయాడమ్మా. రండి రండి సర్వరాయుడు గారు, మనం వేసిన ప్లాన్కి ఆ రంగగాడి పిల్లని వదిలిపెట్టిపోయాడు. ఏ భయం లేదు. జాగ్రత్తగా చూసుకుని బాబు గారు. ఆ రోజు నుండి నీ మీద కన్నేసాను. ఇక లాభం లేక వాళ్ళ సాయంత్రం నాటకం ఆడేశాను. నా డబ్బుతో వాళ్ళని సుఖపెట్టి నన్ను సంతోషపెట్టాను. కమా. మూడేళ్లు శిక్ష ముగించి బయటపడిన నన్ను కాపు కాసి ఆ కిరాతకులు వెంటాడడం నీకు తెలుసు. చెల్లి, నీ బ్రతుకుతో ఇంతగా ఆటలాడుకుంటున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుంటే వాడి కాళ్ళు చేతులు కట్టి నీ కాళ్ళ మీద పడేసి తన తప్పు తెలుసులా చేసేవాడిని. అన్నయ్య, నీ చెల్లి కోసం నీవెంతటి సాహసమైనా చేస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది. ఏమ్మా, నీ భర్త ఫోటో ఏమైనా నీ దగ్గర ఉందా? లేదు. పర్వాలేదు, ఎంత కాలమైనా నా ప్రాణాలు పోయినా సరే వాడెక్కడున్నా వెతికి పట్టుకుంటాను. కమల, గుడ్డివాడి మెడలో మాల వేస్తే పాముని విసిరేసినట్లు నిన్ను పోగొట్టుకున్నవాడు ఎంత నిర్భాగ్యుడమ్మా. అన్నయ్య, నీ అంత మంచి తల్లి నుండి బిడ్డను వేరేసిన కిరాతకుణ్ణి దేవుడు క్షమించరమ్మా. అన్నయ్య, భర్త ఎలాంటి వాడైనా
అతన్ని నిందిస్తే భార్య సహించలేదని నీకు తెలియంది కాదు. చెల్లి, నీదెంత మంచి మనసమ్మా. హాయ్. What a terrible scoundrel. శ్యామలా, Don't touch. శ్యామలా, ఏమిటి కోపం? You biggest fraud of the universe. Leave me. అరే శ్యామలా, ప్లీజ్ లిజన్ మీ. ఆ అమ్మాయి ఒక అనాథ, చాలా మంచిది. ఇద్దరు కలిసి కట్టుకుని గంగలో దూకండి. మ్యాడ్ గర్ల్. అన్నయ్య. ఏమ్మా? ఎవరన్నయ్య అమ్మాయి? ఏమ్మాయి? అదే అమ్మాయి. ఓహో, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పోలీస్ సూపరింట్ గారి అమ్మాయి. ఎప్పుడో మా అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు పరిచయం అంతే. ఈ మాంగళ్య సాక్షిగా, ఈ దేశపు ఆడపడుచుగా ప్రమాణం చేసి చెప్తున్నాను. బిల్లా నా సోదరుడు. వేరే కారణాల వల్ల అల్లరైపోయిన నా బ్రతుకు ఆసరాగా నిలిచి ఆశ్రయం ఇచ్చిన అన్నయ్య. అర్థమైందా శ్యామల? నా కారణంగా అలాంటి కరుణామయుడి జీవితంలో చిచ్చురేగుతుంటే ఏ చెల్లి సహించగలదమ్మా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు చేసుకున్న ఈ అపార్థంతో ఒక మంచి మనసు గాయపడ్డమే కాదు, అన్నా చెల్లెళ్లను మరోలా భావించి ధర్మదేవత కళ్ళు పొడిచిన దానివయ్యావు. కమలా, ఐఎమ్ సారీ. ఇప్పటికైనా నా మాట మన్నించి నీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకో. వస్తానమ్మా. ఎదురుగా నీవు పదునుగా నేను, పై పై కోపం ఎందుకు పాపం, గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ, అరే గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ. ఎదురుగా నీవు పదునుగా నేను, పై పై కోపం ఎందుకు పాపం, గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ, అరే గొడ మెడ దాటొచ్చాని లైలా, అరే తాడో పేడో తేలాలి వేళ.
మెలికలు తిప్పేసి కిలకిల నవ్వేసి బులిపించావు కనుసైగలు చేసి కబురులు కలబోసి కొలలో ఎందుకలా కవ్వించావు నీ చంపని మరనిదే నా చేతులు ఎందుకని నీ పెదవి తాకనిదే నా పెదవి దేనికని చెలియా చెలియా నిన్నే పెళ్ళాడి నీలాంటి పాపను నీ చేతికిస్తాను ఎదురుగనే పదునుగనే పై పై కోపం ఎందుకు పాపం గోడ మేడ దాటొచ్చా నెల్లలా అరే తాడో పేడో తేలాలి వేళ ఎన్నడో ప్రేమించాను ఎంతగా పూజించాను ఎప్పుడు నీ పేరే జపించాను పొద్దు పొడిచిందో లేదో కళ్ళు తెరిచానో లేదో ముందు నీ ఫోటోకే ముద్దులిచ్చాను నువ్వు నా ప్రాణమని ఒట్టు పెట్టుకుంటాను నీ పాత జోడితోనే బొట్టు పెట్టుకుంటాను కాదంటే చెండుగా చేసి కానుక ఇస్తాను ఎదురుగా నీవు పదునుగా నేను పై పై కోపం ఎందుకు పాపం గోడ మేడ దాటొచ్చాను అరే తాడో పేడో తేలాలి వేడ గోడ మేడ దాటొచ్చాను అరే తాడో పేడో తేలాలి వేడ శ్యామల నా మీద కోపం పోయిందా కమలొచ్చి నాకంతా చెప్పింది ఐఎమ్ సారీ బిల్లా నువ్వు నన్ను ఎందుకు అపార్థం చేసుకున్నావు నాకు తెలియదు కానీ ఐ లైక్ యూ ఐ లవ్ యూ ఐ వోంట్ లీవ్ శ్యామల కమలా హే కమలా హే థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకు ఈ అన్న మనసు తెలుసుకుని ఆరాటం తీర్చినందుకు చెల్లికి చేసిన సహాయంలో ఇది ఎన్నో ఉందన్నయ్య సార్ ఆఫీసర్ గారు మీకు ఇమ్మన్నారు చూడమ్మా నాకు అర్జెంట్ పని ఉంది మళ్ళీ వస్తాను అలాగే రవిరాజు హియర్ అలాగా అయితే నేనే అక్కడికి వస్తున్నాను హలో ఎస్ రవిరాజు హియర్ అలాగా అయితే నేనే అక్కడికి వస్తున్నాను రవిరాజ్
సో ది గ్రేట్ బిల్లా పిల్లి అయిపోయాడు. పల్లెరకాయల అల్లరి చేసావు. బై ది బై, నీ జాతకం నేను చెప్తాను. నువ్వు బ్యాంకు కొట్టలేదు, ₹1,00,00,000 డబ్బు నీ దగ్గర లేదు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు నిన్ను వెంటాడుతున్నది కేవలం నాటకం. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. కొన్ని క్షణాల తర్వాత నువ్వు ఒక శవానివి. ఐ మీన్ యూ విల్ బికమ్ ఏ డెడ్ బాడీ. ఓకే మై బాయ్? నీలాంటి దేశద్రోహుల ఆట కట్టించే సమయం దగ్గర పడింది. స్కౌండ్రల్. ఎవరాట? నా ఆట? ఏయ్, నా ఆట కట్టించడానికి నిన్ను పుట్టించిన దేవుడు దిగి రావాలి. కరెక్ట్? ఇంకా కొద్ది క్షణాల్లో గద్దలు, రాబందులు నిన్ను పీక్కు తింటాయి. నీ పుర్రె వీటితో పాటు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇన్ని పురేలా ఇంతమందిని కూలి చేశారా? ఈ పురేలని జిప్పులు ఎక్కించండి. మిస్టర్ స్వరాజరావు. సార్, ఇంతవరకు మనం బిల్లాని ఒక సిఐడి ఆఫీసర్ గా కాకుండా బ్యాంక్ దొంగగా ప్రజల్ని నమ్మించాం. ఇక నమ్మించలేం. 2 రోజులు ఆ రవిరాజుని పట్టుకుంటానని బిల్లా చెప్తున్నాడు. సార్, బిల్లా గారు డైరెక్ట్ గా ఢిల్లీ నుండి రిక్రూట్ కావడం మూలంగా అందరూ నమ్మేశారు. అమ్మాయి గారు కూడా మనసిచ్చేసింది. మీ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ విష్ణు కొడుకే మీకు అల్లుడైపోతున్నాడు. వాట్ ఏ లక్కీ మ్యాన్ హీ ఈస్. ఆల్ రైట్, ఆల్ రైట్. షల్ వి హ్యావ్ ఏ కప్ ఆఫ్ టీ సార్? నో సార్. సో థ్యాంక్స్ రంగా. సమయానికి నువ్వు రాకపోతే గోల్మాల్ సాలే. మనుషులు వేరైనా మనసులు ఒకటైనా మన మధ్య ఇలాంటి అభినందనలు ఉండకూడదు. రంగా, నువ్వు నా స్నేహితుడు కావటం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. లోపల కాఫీ తీసుకుని. కాఫీ కోసమా? తర్వాత వస్తాను. బాయ్. కమలా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. అరే, ఈ కన్నీళ్ళేంటమ్మా? నలకపడింది అంతే. ఇప్పుడు నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడే రంగా, నా ఫ్రెండ్. పైకి రౌడీలా కనిపిస్తాడే గాని చాలా మంచి మనసు. పాపం వాడి భార్య చనిపోయింది. కమలా, జైన్ తన పాపం ఎందుకు వస్తుంది చూడు. ఆ పాప వాడి కూతురే. అప్పుడు కోతిపిల్లకి అమ్మ మీద కోపం వచ్చిందట. కోపం వచ్చి ఏం చేసిందంటే, అమ్మ నువ్వు నాకు రొట్టె ఇవ్వలేదు కాబట్టి నీతో పేసి అప్పుడు కోతిపిల్ల అమ్మని సిగ్గు బతుమని అమ్మని అమ్మా జయంతి, జయంతి. ఏంటి ఆంటీ, ఎందుకు ఏడుస్తున్నావు? ఆంటీని కాదమ్మా, మీ అమ్మనే. అమ్మా, ఏమిటమ్మా మీరేనేది? మీరు రంగబాబు గారి భార్యను.
జయంతిని కన్న తల్లిని. అలాగా చచ్చిపోయారని చెప్పారే. ఏదో పొరపాటు జరుగుతుంది. వెంటనే రమ్మని ఫోన్ చేస్తాను. ఉండండి. ఇక్కడ తప్పించావా? మమ్మీ లేదు, కింది లేదు. ఏమండి, మీ పాదాలు పట్టుకుంటాను. నా పాపను నా నుంచి దూరం చేయకండి. పని మనిషిగానైనా ఇక్కడ పడుంటానండి. పని మనిషిగానా? ఇంట్లోనా? మర్యాదగా నా ఇంట్లోంచి బయటకు ఎరుగునండి. పాప కూపంలో నుండి లేవనెత్తిన మీరే చేతులు అందులో వదిలేసి వచ్చేసారండి. ఇలాగే దాన్ని కూడా బజార్కి మా అభిమానాలు వంట కలిపలేను. నా తల్లి, ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి ఇంత రాత్రి వేళ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నువ్వు అమ్మని తెలిసాక ఉండలేకొచ్చాను. నా బంగారు తల్లి, నీకమ్మంటే ఎంత ఇష్టం అమ్మా? అమ్మా, డాడీ నిన్ను ఎందుకు కొట్టారు? నా కలరాత తల్లి, నేను చేసుకున్న పాపం. ఏమండి, నా పాపని నా నుండి దూరం చేయండి. నా నరక మాట భరించలేరండి. మీకు పుణ్యం ఉంటుంది. నా మాట వినండి. నా స్నేహితుడు ఎందుకు బతికిపోయావు? ఒక దేవత మీద చేయి చేసుకోవడానికి సిగ్గులేదు? దేవత కమల్ నాకు చాలా రోజులుగా తెలుసు. స్త్రీ హృదయం పవిత్రమైన పర్ణశాలని, ఉన్నతుల పాఠశాలని, కరువులకు మరో పేరని ఆమెను చూసాకే తెలుసుకున్నాను. అలాంటి ఆమెను అనవాని మాట అంటావా? ఇదే సహించను. ఐ సే యు గెట్ అవుట్. గోల్మాల్ సాలే. అలాగే నాటకం ఆడి ఈ గండు పిల్లి నీ కళ్ళు గప్పి నిన్ను కొరుక్కు తినేస్తుంది. గంటకొకరిని మార్చి నీ మానాభిమానాలకు మచ్చ తెస్తుంది, ఇంటికి నిప్పంటిస్తుంది. ఆ నిప్పు రగలక ముందే ఆర్పియాలి. చూడు పిల్ల, బురద మెచ్చిన పందిని పన్నీటితో నీకన్నా ముందు చాలా మంది పూజించి మోసపోయారు. మైండ్ ఇట్. యూస్ కౌంటర్. ఒక ఉత్తమరాల మీద నీచాతి నీచని నింద వేస్తావా? ఆగండి. నా గురించి మీ పవిత్ర స్నేహాన్ని నాశనం చేసుకోకండి. నా పాపానికి నన్ను వదిలేయండి. అలాగేనమ్మా. రంగా, గెట్ అవుట్. ఐ సే యు గెట్ అవుట్. వెళ్తాను, కానీ దీని అంత చేస్తాను. ఊరుకోమ్మా, ఊరుకో. రిలాక్స్. కమల, రంగా నీ గురించి ఏదో తెలిసినట్టుగా మాట్లాడాడు. ఇంతకు ముందే వాడు నీకు తెలుసా అమ్మా? తెలుసు అనడానికి ఇదే సాక్ష్యం. అంటే అంటే ఈ రంగా నీ భర్తేనమ్మా? అవునన్నయ్య. మై గాడ్. ఆల్ రైట్. ఆనాడు నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్ళి రంగా కాళ్ళు చేతులు కట్టేసి నీ కాళ్ళ మీద పడేలా చేసి తన తప్పు తను తెలిసేలా చేస్తాను. అన్నయ్య, ఏమిటమ్మా? నీ తొందరపాటుకి నా మనసు తట్టుకోలేకపోతుంది. ఆయన కన్ను మిన్ను తెలియని అజ్ఞానంలో ఉన్నారు. నెమ్మది మీద ఆయనకి నిజం చెప్పాలి. నా మంచిని గ్రహించి నన్ను ఆదరించాలి. అలాగేనమ్మా, నీ ఇష్టం. వాడికి నీ గురించి నెమ్మదిగా చెప్పి నేను చక్కదిద్దుతాను. నువ్వు ఊరుకోమ్మా. వెరీ గుడ్ అమృత్, వెరీ గుడ్. పిల్లా రంగాల మధ్య ఆడది అడ్డుపడింది. ఇదే మంచి టైం. తల్లి కూతుళ్ళనిద్దరినీ తీసుకొచ్చాయి.
పిల్లా రంగాల మధ్య అనుమానం కలుగజేయి. ఇద్దరు కొట్టుకొని చస్తారు. వెళ్ళు. మా కమలా, కమలా, మా కమల ఇప్పుడు నీ ఇంట్లో లేదు, పరలోకానికి చేరుకుంది. నా పగ తీరింది. నన్ను కలవాలంటే మసీదు కొన్న దగ్గర రా. ఇట్లా రంగా. రంగా చెప్తాను. కూరగాయలకని బజార్కి వెళ్ళాను. పాపను రమ్మన్నాను. పాప రానంది. నేను తిరిగి వచ్చేసరికి ఎవరో మోటార్ సైకిల్ మీద పాపను ఎక్కించుకుని వెళ్ళిపోతున్నాడు. ఎవడా వాడు? నాకు సరిగ్గా కనబడలేదండి. వెనక నుండి చూస్తే పిల్ల బాబులా కనబడ్డాడు. ఇదిగో ఈ ఉత్తరం. ఒరే రంగా, మగాడివైతే మసీదు కొండల దగ్గరకు వచ్చి కల. ఇట్లు
రాయ్, నువ్వు రవిరాజు మనిషి కాదు ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కాదు. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాను. కొంచెం ఆగండి, అంతా చెప్తాను. ఏమిటి నువ్వు చెప్పేది? అవును, రవిరాజు అన్ని పథకాలకి సాయపడ్డాను. మీ కమల్ని పసిపాపని ఎత్తుకురమ్మన్నాడు. ఆడవాళ్ల మీద పసిపాపల మీద చేయి చేసుకొని ఉన్నాను. చూడండి, లాఠీలతో కొట్టి పంపించాడు. మీ వాళ్ళని ఎక్కడ బంధించాడో నాకు తెలుసు. నాతో రండి, చూపిస్తాను. వెల్కమ్ బిల్లా అండ్ రంగా, మోస్ట్ వెల్కమ్. ఐ అప్రిషియేట్ యూ బోత్, మై గుడ్ బాయ్స్. ఏనాడో ఈ గూటికి చేరవలసిన వాళ్ళు ఈనాటికి చేరారన్నమాట. చేరిన వాళ్ళను ఆదరించటం నా డ్యూటీ, చంపటం నా హాబీ. యు లైక్ ఇట్? నా హాబీ ఏమిటో చెప్పనా? నీ నెత్తుటితో నా పెద్దలకు తర్పణం చేయడం రా. రవిరాజ్, ఇక నా డ్యూటీ ఏమిటో చెప్పనా? ఈ నాడితో నీ ఆట కట్టించటం. అంత మగాళ్ళ మీరు? ఈవెన్ దట్ ఐ లైక్. అది కిల్లు. వీళ్ళిద్దరిని డెత్ చాంబర్కి తీసుకువెళ్ళండి. జస్ట్ ఎ మినిట్. చచ్చే ముందు వాళ్ళను చూసుకొనివ్వండి. డేవిడ్, చెల్లమ్మా, నువ్వేం భయపడకమ్మా. ఈ గర్భం తన తావు తానే కొనేసుకున్నాడు. వీడు మనల్ని ఏమీ చేయలేడు. అవుట్. ఎవరి చావు ఎవరు కొని తెచ్చుకున్నారో ఇప్పుడే తెలుస్తా. మూవ్.
వెళ్ళిపోతున్నాడు. నువ్వేం భయపడకమ్మా. Return. You bastard! వీడు చచ్చే వరకు మీరు ఇక్కడే ఉండి తర్వాత రండి. ఓకే, బాయ్ బాయ్. టర్న్. మర్యాదగా రంగాన్ని వదలండి, లేదా మీ బాస్ పుచ్చగిరిపోతుంది. చెప్పు. వదలండి.
ఈ నీచుడు ప్రాణంతో బతకడానికి వీల్లేదు నదులు. రంగా, డోంట్ టేక్ లా ఇన్ యువర్ హ్యాండ్స్. శిక్షించడానికి మేమున్నాం. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నన్ను ఆపడా నువ్వెవరు? నేనా? ఢిల్లీ నుంచి డిప్యూటీ అయిన సిఐడి ఆఫీసర్ని. డోంట్ మూవ్ రవిరాజ్, డోంట్ మూవ్. కమాన్ రంగా. కంగ్రాచులేషన్స్ మిస్టర్ బిల్లా. నీ సహాయంతో ఈ ముఠాను పట్టుకొని మన డిపార్ట్మెంట్కే ఖ్యాతి తెచ్చాం. థ్యాంక్ యూ సార్. నీకు సహాయపడిన ఈ రంగాను ప్రభుత్వం గుర్తించి బహుకరించేలా నేను చూస్తాను. ఇటీవమ్మా. రంగా. అమ్మ జయంతి, జయంతి అమ్మా. బిల్లా, నీ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నా బిడ్డను నాకు అప్పచెప్పావు. ఎన్ని జన్మలెత్తినా నేను రుణం తీర్చుకోలేను. రంగా, నా రుణం తీర్చుకోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటిది చెప్పు బిల్లా. ఇట్రామ్మా. నువ్వు అపార్థం చేసుకున్న నా చెల్లెలికి నీ మనసులో చోటు ఇవ్వాలి. ప్లీజ్.